పంచారామాలుగా మనం పిలిచే ఆ 5 క్షేత్రాల్లోనూ కొలువున్నది శివుడే. క్షేత్రపాలకుడు విష్ణువు. పైగా ఆ శివలింగాలన్నీ ఒకే లింగం నుంచి ఉద్భవించినవే. తారకాసురుడు పరమశివ భక్తుడు. తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని వరంగా పొందిన గర్వంతో దేవలోకంపైకి దండెత్తి ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దాంతో దేవతలంతా తారకాసురుని సంహరించమని ఆ శ్రీ మహావిష్ణువును కోరగా ఆ శ్రీహరి తారకుడు శివభక్తుడు. శివుడి ప్రాణలింగాన్ని పొందినవాడు. నేను వధించలేను, శివుణ్ణే ఆశ్రయించండి అని చెప్పాడట. అప్పుడు దేవతలు శివుని శరణు కోరగా, నా ప్రియభక్తుడైన తారకుని నేను చంపలేను, మిమ్మల్ని కాదనలేను, కుమారస్వామి వధిస్తాడు అని చెబుతాడు. అంతటా ఆ షణ్ముఖుడు దేవసేనకు సారథ్యం వహించి తారకుడితో యుద్ధం చేశాడు. శక్తి ఆయుధంతో ఎన్నిసార్లు ఆ అసురుడి శరీరాన్ని ముక్కలుగా చేసినా మళ్ళీ అతుక్కుపోతున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న కుమారస్వామికి శివుడు ప్రత్యక్షమై, కుమార, ఆందోళన చెందకు, తారకుడి కంఠంలో నా ప్రాణలింగం ఉన్నంత వరకు అతను చనిపోడు, దాన్ని ముక్కలుగా చేయాలి అని చెబుతాడు. అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో ఆ లింగాన్ని 5 ముక్కలు చేయగా అవి కృష్ణ గోదావరి తీరాల్లో పడ్డాయి. ఓంకారనాదంతో అవి మళ్లీ ఏకమవబోతుండగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు పడ్డ చోటే వెంటనే ఆ లింగ శకలాలను దేవతలు ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించారనేది పౌరాణిక కథనం. అవే ద్రాక్షారామం, అమరారామం, క్షీరారామం, సోమారామం, కుమారారామాలు.